ధనుస్సు రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధన శక్తితో ప్రవర్తించగలుగుతారు. కానీ పనుల్లో కొంత ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. దాన్ని అధిగమించడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలను సఫలం చేసుకోవడం కోసం హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, అలాగే శంకరుని ఆరాధించడము, నల్ల నువ్వులతో శివుని పూజించడము మొదలైనటువంటి పనులను చేయాల్సిన అవసరం ఉంది. ఆ నువ్వులు ఆవులకు పెట్టాలి. దాని ద్వారా దానం కూడా సత్ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంటుంది. పనుల్లో ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉన్న దృష్ట్యా ఆత్మీయుల యొక్క సలహాలను పాటించడము, అలాగే సహకారం తీసుకోవడము తప్పనిసరి. మాట్లాడే తీరు ఇతరులను ఆకట్టుకునేదిగా ఉంటుంది కాబట్టి మీరు సహకారం అడిగినా కూడా సహకారం లభిస్తుంది, విరోధం రాదనమాట. అలాగే మీకు సహకరించేటువంటి వారు కూడా ప్రభుత్వోద్యోగులు సహకరిస్తారు, పై అధికారులు సహకరిస్తారు, అలాగే తల్లి సంబంధమైనటువంటి బంధువులు సహకరిస్తారు, వ్యాపారస్తులు సహకరిస్తారు. వాళ్ళందరి సహకారాలని తీసుకుని మీరు ప్రవర్తించడం వల్ల ఎక్కువ మేలు పొందుతారు. వాహనాల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. ప్రమాదాలకు చోటు చేసుకునే అవకాశం ఉన్న దృష్ట్యా స్వయంగా వాహనాన్ని నడపకపోవడము తప్పనిసరి అయినట్లయితే గౌతమనామాన్ని జపిస్తూ ఉండడము తప్పనిసరి. అదేవిధంగా ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు మీకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని కూడా జపించుకోవడం అవసరం. సమయానికి ఆహారం తీసుకోకపోవడం వలన అనారోగ్యం తలెత్తే అవకాశం ఉంది. ఆ విషయంలో కూడా శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. నూతన గృహాలు కొనడం అయినటువంటి విషయాలను వాయిదా వేయడం మంచిది. తొందరపాటు అంత అనుకూలమైనది కాదు. తండ్రి తత్సంబంధీకులకు సంబంధించి ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న దృష్ట్యా ఎక్కువ శ్రద్ధతో జాగరూకతతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమైనటువంటి కార్యాలను వాయిదా వేయకుండా ఉండడం తప్పనిసరి. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి శ్రమ కూడా సత్ఫలితాలను ఇచ్చేదిగాను, ఇతరులకు మేలు చేసేదిగాను, మీ గౌరవాన్ని పెంపొందించేదిగాను ఉంటుంది. ప్రస్తుతము ఎక్కువ శ్రమ అలసట కలిగినప్పటికీ కూడా భవిష్యత్తులో అది వృత్తి స్థానంలో అభివృద్ధికి, అలాగే మీ పై అధికారుల యొక్క ఆదరాలను ఎక్కువగా పొందడానికి, వారి మనసులో చోటు సంపాదించుకోవడానికి ఉపకరిస్తుంటుంది. అప్పులు ఇవ్వడం మంచిది కాదు, అలాగే పనులను వాయిదా వేయడం మంచిది కాదు. వ్యాయామ ప్రాణాయామాల ద్వారా మీ ఉత్సాహాన్ని పెంపొందించుకోవచ్చు, మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.